హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సండే కాబట్టి మనం గ్రామర్కి సంబంధించిన క్లాస్ని కవర్ చేసుకుంటాం. ఈరోజు ఈ క్లాస్లో నేను మీకు ఆర్టికల్స్లో డెఫినెట్ ఆర్టికల్ అంటే దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అది ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది క్లియర్గా తెలుసుకుంటాం. ఇది అటు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎగ్జైటింగ్ లెసన్స్ ఎవ్రీ టైం మీకు తీసుకొస్తూనే ఉంటాను. కంప్లీట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ని నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. దట్స్ మై ఓత్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మనకి ఈ దీని వాడాలన్నప్పుడు ఇది ది అని ఎప్పుడు ప్రొనౌన్స్ చేయాలి, దా అని ఎప్పుడు ప్రొనౌన్స్ చేయాలంటే వోవెల్తో స్టార్ట్ అయ్యే పదం ముందు ది అని ప్రొనౌన్స్ చేయాలి. కాన్సోనెంట్తో స్టార్ట్ అయ్యే పదం ముందు దా అని ప్రొనౌన్స్ చేయాలి. ఈ చిన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ థింగ్ అనమాట. అది ఆల్రెడీ ఆ సెంటెన్స్లో కానీ ఆ పారాగ్రాఫ్లో కానీ వాడినప్పుడు మళ్ళీ సెకండ్ టైం ది అని యూజ్ చేయొచ్చు. ఐ బాట్ ఏ కార్, ది కార్ ఈజ్ రెడ్. అంటే ఇక్కడ కారు గురించి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఒక కారు కొన్నాను, ఆ కారు ఎర్రగా ఉంటుంది అంటే ఆ అనే మీనింగ్ అనమాట. అది ఆ అనే సౌండ్తో వస్తుంది కదా మనకి, దాని బదులుగా వాడతాం అనమాట. ప్లీజ్ పాస్ మీ ద బుక్ ఆన్ ద టేబుల్. ప్లీజ్ పాస్ మీ ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ద బుక్, ద టేబుల్ అంటే ఆ పుస్తకం, ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న వ్యక్తులకి ఆ పుస్తకం ఏంటో ఆ టేబుల్ ఏంటో క్లియర్గా తెలుసు. అందువల్ల అనమాట అది. ఎలా అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఆ పర్టికులర్ థింగ్ గురించి ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ సినారియో చూద్దాం. యూనిక్ థింగ్స్ అని కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంటే అది యూనిక్గా ఉండాలి. ఇంకా వరల్డ్ మొత్తంలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం అనమాట మనం. అలాంటివి ఉన్నప్పుడు ఎగ్జాంపుల్, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ టుడే. సన్ అనేది మనకి ఒకే ఒకటి ఉంది, యూనిక్ అది కాబట్టి ద సన్. అలాగే ద మూన్, ది ఎర్త్, ఇలా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఒక స్పెసిఫిక్ ప్లేస్ కానీ ఒక లొకేషన్ కానీ చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ యూ ఎట్ ద పార్క్. నేను నిన్ను పార్క్ దగ్గర, ఆ పార్క్ దగ్గర కలుస్తాను. అంటే ఇక్కడ ఇద్దరు అంటే ఎవరికి వ్యక్తికి చెప్తున్నామో ఆ వ్యక్తికి ఆ పార్క్ ఏంటో తెలుసు. నేను చెప్తున్నప్పుడు నాకు కూడా తెలుసు అది. ఆ ఇద్దరికి తెలిసిన పార్క్ అది. అందువల్ల దా పార్క్ అని మెన్షన్ చేసాం. నెక్స్ట్, షీ ఈస్ గోయింగ్ టు ది ఎయిర్పోర్ట్. ది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో మోస్ట్లీ మనకి ఒక పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ సిటీలో అక్కడ ఎయిర్పోర్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి అదే అవుతుంది ఇంకా, ది ఎయిర్పోర్ట్. నెక్స్ట్, సూపర్లేటివ్స్ ఆర్ ఆర్డినల్ నెంబర్స్. సూపర్లేటివ్స్ అంటే ఏంటి అంటే ఈఎస్టీ వచ్చే వర్డ్స్ అనమాట. అంటే టాలెస్ట్, ఫన్నీయెస్ట్, ఇలా మనం ఈఎస్టీ పెడుతుంటాం కదా. అన్నిటికంటే అదే. ఇప్పుడు బిగ్గెస్ట్ అన్నాం అనుకోండి, అన్నిటికంటే పెద్దదే అదే. ఇంకా దానికంటే పెద్దది లేదన్నట్టు. ఫారెస్ట్ అన్నాం అనుకోలేదు, ఫార్తెస్ట్, ఇంకా ఇలా అనమాట. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ మొత్తంలో ఆమె అందరికన్నా తెలివి అయినది. అది ది అంటే ఈఎస్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దా పెట్టాల్సిందే. నెక్స్ట్, అలాగే మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా చెప్తాం కదా, వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. వాటి ముందు కూడా దా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ బీన్ హియర్. అసలు ఇక్కడికి నేను ఇదే ఫస్ట్ టైం రావడం అనేది దీని మీనింగ్ అనమాట. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ఆర్డినల్ నెంబర్స్ చెప్తున్నప్పుడు కూడా మనం దా అనేదాన్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ యూసేజ్, ఒక పర్టికులర్ గ్రూప్స్ కానీ కేటగిరీస్ కానీ మనం ఇండికేట్ చేస్తున్నప్పుడు అవి మనకి స్పెసిఫిక్స్ అవ్వచ్చు. అంటే జాతులు అవ్వచ్చు, అలాగే కేటగిరీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు. ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, ద పూర్ డిజర్వ్ అవర్ కంపాషన్. ఇక్కడ పూర్ అంటే ఆ పేద అయిన వాళ్ళ కమ్యూనిటీ మొత్తం అనమాట. ఎవరైతే పేదగా ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక గ్రూప్ లాగా, ఒక కేటగిరీ లాగా చెప్పడం జరుగుతుంది. అందుకే ద పూర్. అలాగే ద చీతా ఈజ్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్. చీతా అంటే పర్టికులర్ ఒక చీతా కాదు, చీతా జాతి మొత్తం అనమాట. అలాగే ద ఫ్రెంచ్ ఆర్ నోన్ ఫర్ దేర్ కజిన్. సో
ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్‌కి సంబంధించిన ఆ ఫ్రెంచ్ ఉండే వాళ్ళైనా అవ్వచ్చు, ఆ ప్రాంతం వాళ్ళైనా అవ్వచ్చు కూడా వాళ్ళు మొత్తాన్ని వాళ్ళు ప్లేస్ అనేది ఎందుకు వాళ్ళు బాగా ఫేమస్ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే కజిన్స్ మల్టిపుల్ వంటలనమాట అవి. అది. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ టు ఇండికేట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అంటే అడ్జెక్టివ్ మీన్స్ ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది, అది గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని డిస్క్రైబ్ చేస్తుంది, వాటి క్వాలిటీస్ని చెప్తుంది. ఎగ్జాంపుల్ ద యంగ్ ఆఫెన్ బ్రింగ్ న్యూ పర్స్పెక్టివ్స్. ద యంగ్ అంటే యువత, యువత ఎప్పుడు కూడా కొత్త కొత్త విధానాలని తీసుకొస్తుంది. నెక్స్ట్ ది ఎల్డర్లీ నీడ్ ఎక్స్ట్రా కేర్. ఎల్డర్లీ మీన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలి మనం, ఎందుకంటే వాళ్ళు వయసు పైన పడే వాళ్ళని కాబట్టి. ఇలా ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ ముందు చెప్పింది ఒకేలాగా ఉంటుంది, బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అడ్జెక్టివ్స్ కూడా యాడ్ అవుతున్నాయి. చిన్న డిఫరెన్స్ చూసుకోవాలి మీరు. అడ్జెక్టివ్ మీన్స్ వాళ్ళ యొక్క క్వాలిటీని మనం డిస్క్రైబ్ చేయటం అన్నట్లు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్. వాటిల్లో మనకి ప్లూరల్ ఫ్యామిలీ నేమ్స్, వెల్ నోన్ లొకేషన్స్, టైటిల్స్ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ విజిటెడ్ ద తాజ్ మహల్. మనకి తాజ్ మహల్ అసలు వరల్డ్ మొత్తంలో ఒకటే ఉంది, అది యూనిక్ అవుతుంది, అది ద తాజ్ మహల్. అలాగే షీ ఈజ్ రీడింగ్ ద న్యూయార్క్ టైమ్స్. న్యూయార్క్ టైమ్ అంటే టైమ్స్ అంటే ఒక మ్యాగజైన్ కదా, అది ఒక యూనిక్, అది ఓకే. సో అది. అలాగే ద స్మిత్స్ ఆర్ కమింగ్ ఓవర్ ఫర్ డిన్నర్. స్మిత్స్ మీన్స్ వాళ్ళ స్మిత్ అనే ఫ్యామిలీ అనమాట, అంటే వాళ్ళ ఇంటి పేరు స్మిత్, ఆ స్మిత్స్ అనేవాళ్ళు అనమాట. సో అది మనం కూడా తెలుగులో చెప్పినప్పుడు పర్టికులర్ ఇంటి పేరు వాళ్ళని పెట్టి వాళ్ళు వస్తున్నారు అంటాం కదా, ఆ పర్టికులర్ ఇంటి పేరు. సో ఇలా మనం ది అనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఏమంటే జాగ్రఫికల్ ప్లేసెస్ అవ్వచ్చు, సర్టైన్ ఆర్గనైజేషన్స్, న్యూస్ పేపర్స్, ఫ్లోరల్ ఫ్యామిలీ నేమ్స్ అన్నట్లు ఇలాగనమాట. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెసీస్, ఇన్వెన్షన్స్ ఇన్ ఏ జనరల్ సెన్స్. ఎగ్జాంపుల్ హీ ప్లేస్ ద గిటార్. అలాగే ద టెలిఫోన్ చేంజ్డ్ కమ్యూనికేషన్ ఫర్ ఎవర్. ద టైగర్ ఈజ్ ఎండేంజర్డ్ ఇన్ సమ్ రీజియన్స్. ఇలా కూడా. అలాగే స్పెసీస్ అనేది మనం ముందు ఆల్రెడీ మెన్షన్ చేసుకోవడం జరిగింది. టైగర్ అనేది ఇప్పుడు మనం అంతరించిపోతున్న కొన్ని రీజియన్స్లో అది అంతరించిపోయే స్థితిలో ఉంది. టెలిఫోన్ వచ్చాక కమ్యూనికేషన్ అనేది మొత్తానికి కంప్లీట్గా మారిపోయింది అనేది అనమాట. నెక్స్ట్ మన బాడీ పార్ట్స్ గురించి మనం చెప్పే సిచ్యువేషన్లో హీ హడ్ ద నీ ఇన్ అన్ యాక్సిడెంట్. ద హ్యాండిల్ ఆఫ్ ద డోర్ ఈజ్ బ్రోకెన్. ఇలా మనం ఒక థింగ్లో పార్ట్ గురించి మెన్షన్ చేయడానికి, అది లివింగ్ ఆర్గానిజం అయినా కావచ్చు, నాన్ లివింగ్ థింగ్ అయినా కూడా కావచ్చు, వాటికి సంబంధించిన పార్ట్. ద హ్యాండిల్ ఆఫ్ ద డోర్ ఈజ్ బ్రోకెన్. ఎలా? సో అది. నెక్స్ట్ హిస్టారికల్ పీరియడ్స్, ఈవెంట్స్ అండ్ లొకేషన్స్. ఎగ్జాంపుల్ ద రెనైసెన్స్ వాజ్ అన్ ఎరా ఆఫ్ గ్రేట్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్. అంటే రెనైసెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఆ టైంలో పునరుద్ధరించ జరుగుతుంది. రెనైసెన్స్ అంటే పునరుద్ధరింప చేయటం అనమాట, అంటే మళ్ళీ పాత దాన్ని తీసుకురావడం, దాన్ని మళ్ళీ దానికి జీవితాన్ని ఇచ్చి, దాని లైఫ్ ఇచ్చి మళ్ళీ తీసుకురావడం, దాన్ని రెనైసెన్స్ అంటాం మనము దాన్ని. నెక్స్ట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ట్రాన్స్ఫార్మ్డ్ సొసైటీ. సో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే అది ఆ సొసైటీ మొత్తాన్ని, సామాజిక మొత్తాన్ని మార్చేసింది. దే విజిటెడ్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో ఇందులో కనుక చూసుకుంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని, ఒక ఈవెంట్ని మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే లొకేషన్ని కూడా మెన్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రివర్స్, ఓషన్స్, సీస్, మౌంటైన్ రేంజెస్, డిజర్ట్స్ గురించి చెప్పడానికి ఖచ్చితంగా వాడాల్సిందే, ఎందుకంటే పర్టికులర్ నేమ్స్ ఉంటాయి రివర్స్కి. అది ఎగ్జాంపుల్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అవును, ఒక ఫ్యాక్ట్ కూడా ఇది, మీకు ఒక పాయింట్ కూడా కవర్ అవుతుంది ఇందులో. నైల్ అనేది మనకి వరల్డ్ మొత్తంలో లాంగెస్ట్ రివర్, అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. నెక్స్ట్ దే సెయిల్డ్ అక్రాస్ ది అట్లాంటిక్ ఓషన్. వాళ్ళు అట్లాంటిక్ ఓషన్ మీద ప్రయాణం చేశారు. సో అట్లాంటిక్ ఓషన్ ముందు కూడా ఇలా మనం ఆ ఓషన్ కానీ, సీ, రివర్, వాటి మీద కూడా చెప్పాలి. అలాగే మౌంటైన్ రేంజెస్, ద హిమాలయాస్ ఆర్ బ్రీత్ టేకింగ్. ద హిమాలయాస్ ఆర్ బ్రీత్ టేకింగ్. సో అవి మనకి అంత అందంగా, బ్రీత్ టేకింగ్ మీన్స్ అంత అందంగా ఉన్నాయి అన్నమాట మనకి. నెక్స్ట్ యూసేజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం, మెజర్మెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పినప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఎగ్జాంపుల్ హీ ఛార్జెస్ బై ద అవర్. అతను
గంటల చొప్పున ఛార్జ్ చేస్తాడు ఇలాగనమాట. దిస్ క్లాత్ ఈజ్ సోల్డ్ బై ద మీటర్. ఆ క్లాత్‌ని మీటర్ చొప్పున అమ్ముతారు. ఇన్ ద మీటర్ అనకూడదు. మన తెలుగులో అయితే మీటర్లలో అమ్ముతారు అంటాము కదా! కానీ ఇంగ్లీష్‌లోకెళ్తే ఇన్ ద మీటర్ అవుద్ది మనం. కానీ ఇన్ ద మీటర్ అంటే మీటర్, ఆ మీటర్ అనేది ఒక ప్లేస్ అయిపోద్ది. ప్లేస్ లాగా అనిపిస్తదనమాట. అంటే క్లాత్‌ని మీటర్‌లో అమ్ముతారు అన్నట్టు మీనింగ్ అవుద్ది. సో, అందుకని ఇక్కడ ఇన్ ద అనకూడదు. బై ద అనాలి. నెక్స్ట్ సర్టెన్ కంట్రీ నేమ్స్ ఉందనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది. ఏ కంట్రీస్ ముందు ద యూజ్ చేయాలి? ఏ కంట్రీస్ ముందు ద యూజ్ చేయకూడదు అని. ఏ కంట్రీస్ అయితే రిపబ్లిక్, కింగ్డమ్, యూనియన్, ఫెడరేషన్ అనే వర్డ్స్ ఉంటాయో అప్పుడు ద అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆ వర్డ్స్ లేని దగ్గర ద అనేది యూజ్ చేయకూడదు. చూద్దాం ఇప్పుడు. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్, ద నెదర్లాండ్స్. మరి నెదర్లాండ్స్ అనే దాని ముందు ఆ వర్డ్స్ లేవు కదా! కానీ అది ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్, కొన్ని ప్రాంతాలు కలిసి ఫామ్ అయినప్పుడు అలా అవుతుందనమాట. అలాగే ద ఫిలిప్పైన్స్, ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ద జెచ్ రిపబ్లిక్ ఇలాగనమాట. అంటే ఒక కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ కానీ, రీజియన్స్ కానీ ఉన్నప్పుడు అవన్నీ కలెక్టివ్‌గా ఫేమ్ అయినప్పుడు ద వాడాలి. ఇండియా అనే వర్డ్ ముందు ద ఖచ్చితంగా వాడకూడదు. రీజన్ ఏంటి అంటే ఇండియా అనేది పూర్తిగా ఏకమైన ప్రాంతం. అది ఒకే ఒక ప్రాంతం. తర్వాత అది స్టేట్స్‌గా విడిపోయింది గానీ ముందు నుంచి అది ఉంది. ఏకంగా ఉందనమాట అది. కాబట్టి ఇండియా అనే కంట్రీ ముందు మనం ద అనేది యూజ్ చేయకూడదు. సో, ఇది ది గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఈ ది అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదనేది మీకు క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో అడగండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ వాటికి రిప్లై ఇస్తాను. సో, దట్స్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్.